మంచిది. సార్ సాక్షి వర్సెస్ టీవీ5 అసలు ఏంటి మీడియాల మధ్య వారు? మీడియా యుద్ధం, మీడియాలో పోలరైజేషన్, మీడియా విభజన అయిపోయింది, విభజిత మీడియాగా మారింది. నేను ఉదయాన్నే చూస్తున్నాను, వీళ్ళేమో మా చైర్మన్, టీటీడీ చైర్మన్ సాక్షి సంగతి మేము తేలుస్తామా అడ్వకేట్తో కూడా మాట్లాడిస్తున్నారు. కావాలని ఉద్దేశపూర్వకంగా దురుద్దేశంతో కథనాలు రాస్తున్నారు. అవన్నీ ఎక్కువ టీటీడీ, నిజానికి ఛానల్ యుద్ధం కాదు అది. టీటీడీ చైర్మన్గా టీవీ5 చైర్మన్ నాయుడు గారు ఉన్నారు కాబట్టి అందుకని మా మీద ఇవన్నీ రాస్తున్నారు. అంతకుముందు కూడా వీళ్ళ మీద కేసులు పెట్టడాలు అవి జరిగాయి కదా. అందుకని అడ్వకేట్ ఆయన ఉమేష్ చంద్ర అనుకుంటా, ఆయన నోటీస్ ఇచ్చాను నేను అని ఆయన చెప్తున్నారు. సో చెప్తూ వీటి మీద వాళ్ళకు ఒక వారం రోజుల్లో మీరు సమాధానం ఇవ్వాలి, లేకపోతే మేము చట్టపరంగా చర్యలు తీసుకుంటాము. టీటీడీ తరఫున తీసుకుంటారా, వ్యక్తిగతంగా తీసుకుంటారా అనేది ఎలా ఉన్నా. ఈ లోపల వీళ్ళేమో అంటే ఇక్కడ ఆసక్తికరమైందంటే ఇప్పటివరకు టీడీపీని బలపరిచే మీడియా, వైసీపీ వాళ్ళ మీడియా ఈ పద్ధతిలో మాట్లాడుతున్నారు జనాలు. కానీ ఇక్కడ రెండు ముఖాముఖి ఒక లీగల్ యుద్ధంలాగా తయారవుతున్న పరిస్థితిలా. కానీ వాళ్ళేమో మేము ఎట్టి పరిస్థితుల్లో తగ్గేది లేదు, మేము అన్ని నిజాలే చెప్పాము. టీటీడీలో తొక్కిసలాట్లో జనం చనిపోవడం ఇట్లాంటివన్నీ నిజమైనప్పుడు మేము ఆ విషయాలు రాసాము. అలాగే రాజకీయంగా వచ్చిన అనేక అంశాలు కూడా మేము దృష్టిలో పెట్టుకొని ఇలాంటి నోటీసులతో, కేసులతో మా గొంతు నొక్కలేరు, మేము దీని మీద ఏదైనా చేస్తాము, లీగల్గానే మేము ఎదుర్కొంటామని కూడా అంటున్నారు. సో ఒక మీడియా వార్ టీడీపీ అనే అనగలుగుతామా, లేదా టీటీడీ తరఫున జరుగుతుందా, లేకపోతే ఒక ఛానల్ తరఫున జరుగుతుందా, ఎట్లా ఉన్నా కానీ తెలుగులో మీడియాలో వార్తలు, కథనాలు ఒకరి మీద ఒకరు చెప్పుకోవడం కాకుండా అదో కేసుల యుద్ధంలాగా కూడా ఇప్పుడు మారుతున్నటువంటి ఒక పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇది నిజంగా వాంఛనీయం కాదు. ఎందుకంటే ఎవరికి ఉన్న సమాచారం వాళ్ళు రాయొచ్చు, ఆ సమాచారం అబద్ధమైతే దాని మీద తీసుకోవచ్చు కూడా. కానీ అలా కాకుండా అదొక వ్యక్తిగతమైన లేకపోతే సంస్థల మధ్య యుద్ధంగా మారితే మటుకు ప్రజలేమి హర్షించరు. ఎవరైనా నిజాలు ప్రజల ముందు పెట్టవచ్చు, ప్రజలు ఏది నిజం అనుకుంటే దాన్ని ఆదరిస్తారు, అది జరుగుతుంది. చట్టరీత్యా తప్పైతే ఇంకొకటి టీటీడీ మీద విమర్శలు వస్తాయి, అది కూడా గుర్తు. అదొక ప్రజలకు సంబంధం, ప్రజలు కాదు ప్రపంచ ప్రజలందరూ కోటాను మంది దీర్ఘకాలంలో వస్తున్నటువంటిది కాబట్టి అక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా. ఎప్పుడు ఉంటాయి, అవి ఎప్పుడు ఉంటాయి. కాకపోతే ఇక్కడ వీళ్ళకి ఒక ఛానల్ కూడా ఉంది కాబట్టి సహజంగా అది ఫోకస్, అంతకుముందున్న రాజకీయ వైరుధ్యాలు అవన్నీ కలిసి ఇలా వస్తున్నట్టుంది. ఒక కొత్త పరిస్థితే తెలుగులో గతంలో చూసిన దానికంటే కూడా ఇదొక కొత్త పరిస్థితి కిందే మనం తీసుకోవాలి. ఎందుకంటే అది చెప్పేటప్పుడు కూడా చైర్మన్ అన్నప్పుడు ఏ చైర్మన్ అన్నది కూడా ఒక్కోసారి కొంచెం ఆసక్తికరంగా ఉంటుంది. మా చైర్మన్, టీటీడీ చైర్మన్ అని. ఓకే, ఆయన వ్యక్తిగతంగా ఆయన రెండు చోట్ల ఉన్నారు కాబట్టి అది జరగవచ్చు. కానీ దీన్ని నేనైతే తిరుపతిలో కూడా ఆ సదుపాయాలు పెంచడము, వాటికి సంబంధించిన ఫోకస్ పెట్టడం చాలా మంచిది. చిన్నవి కథనాలు ఇంకోటి వీటి మీద తీవ్రంగా సాక్షి మీద లేకపోతే వైసీపీ మీద వేరే విధమైనవి ఏమైనా ఉంటే వాళ్ళు తప్పకుండా చేసుకోవచ్చు. వచ్చిన కథనాలను ఖండిస్తే సరిపోతుంది, దానికి చైర్మన్ కూడా అక్కర్లేదు, ఈఓ కూడా అక్కర్లేదు, పిఆర్ఓ ఉంటాడు కదా, ఇవి నిజాలను ప్రకటన చేస్తే సరిపోతుంది. ఇటువంటి వాటి ద్వారా అసలు ఒక దైవ సన్నిధానం, అందులో చాలా అందరూ ఆరాధించే ఒక కేంద్రం అనేది నిరంతరం మీడియాలో ఇలాంటి వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారడం మటుకు మంచిది కాదు. చంద్రబాబు నాయుడు కూడా ప్రత్యేకించి ఒక అధికారిని వీటన్నిటిని కొంచెం సమన్వయం చేయడానికి నియమించాడని కూడా మనం చూస్తున్నాం కదా. కాబట్టి ఈ అసౌకర్యమైన ఒక పరిస్థితి కూడా దీని నుంచి కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు నిన్న కూడా వాళ్ళు ఉదాహరణకు శ్రీవాణి దర్శనం, ఆ దర్శనం టికెట్లు ఒక 500 పెంచాలని నిన్న ఎప్పుడు రోజువారీ సమీక్ష ఉంటుందండి. ఎక్కువ మంది వచ్చే చోట సమస్యలు కూడా ఉంటాయి, ఉద్యోగుల సమస్యలు ఉంటాయి, భక్తుల సమస్యలు ఉంటాయి, లేకపోతే సందర్శకులు, వ్యాపార సంస్థలు ఉన్నాయి. వర్మ ఉదాహరణకు ఆ చిన్న వ్యాపారులు, అది శ్రీవారి మెట్టు అనుకుంటా, చాలామంది వాళ్ళు ఇప్పటికీ నెలల తరబడి ఆందోళన, నిరాహార దీక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాన్ని ఏదో ఒక విధంగా ముగించాలి కదా. ఉదాహరణకు అదో చెప్పి జరగటం లేదు అది. కాబట్టి వివాదాలు ఇప్పటికే ఎక్కువగా కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు మీడియా లీగల్ వార్ లాగా కూడా మారుతున్నట్టు కనిపిస్తుంది. దీన్ని వాళ్ళు కూడా సాక్ష్యాలు కూడా సవాళ్ళు చేస్తున్నారు. చూడాలి ఇంకా వీటన్నిటినీ
ఎవరికి ఏదైనా సమస్య వస్తే 7 గంటల వాడికి మొక్కుంటారు. ఆయన దగ్గరే వెండి వస్తే ఇంకా ఆయనే చూడాలి మరి. సరే, ప్రభుత్వాల మెడపై కేంద్రం కత్తి